వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం ఏంటమ్మా అసలు? గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి దీనామ విత్రేవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. సెప్టెంబర్ నెలలో మాస ఫలాలు కార్యక్రమంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి స్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఈ యొక్క నక్షత్రాల వారికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే కనుక నెల మధ్య వరకు మీరే కింగు క్వీను అన్నట్టుగా బ్రహ్మాండంగా ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతారు. అయితే ఏమిటంటే నెల మధ్యలో ఏం జరుగుతుంది? రవి సంక్రమణం ఉంది. ఆ తర్వాత మీకు ఇబ్బందులు అనేవి కామన్ జరుగుతాయి. అందువల్ల నెల మొదట్లోనే 15వ తారీఖులోగానే మీరు మీ ముఖ్యమైనటువంటి విషయాలు కానీ, ఏదైనా సరే పెండింగ్ పనులు కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, తర్వాత ఏదైనా సరే విశేషమైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిలోని కూడా మీరు కాస్తంత మీ ఎదుగుదల గురించి మీరు ఆలోచించుకుని ఏ విధమైనటువంటివన్నా సరే కంప్లీట్ చేసుకోండి. 15 రోజులు నెల ఫస్ట్ నుంచి 15వ తారీఖు వరకు. ఎందువలన అంటే కనుక ఈ యొక్క మిథున రాశి వారికి లగ్నాత్తు కుజుడు, ఆయన చాలా స్పీడు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక బుధ చంద్రులు చూస్తేనేమో ద్వితీయం, తృతీయంలో రవి, చతుర్థంలో చూస్తేనేమో చతుర్థంలోకి రవి, కేతువు, శుక్రుడు 16వ తారీఖున అందరూ సంగమం అవుతుంది. అందువలన మనకి ఇబ్బందులు తప్పవు. ఈ 15వ తారీఖు వరకు సువర్ణ యుగం, ఆ తర్వాత రజత యుగం అనుకోండి. ఆ విధంగా మీరు మార్చుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి 10th హౌస్లో శని భగవానుడు వక్రగతిన, 11th హౌస్లో రాహువు. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మనకి తెలియకుండానే గురుబలం ఉందనుకుంటాం, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటటువంటి యోగం కూడా కనపడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో కాస్తంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆచితూచి అడుగులు వేసే కాలం 15వ తారీఖు తర్వాత. అప్పటి వరకు మీరే కింగ్, మీరే క్వీన్. ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయమ్మా ఇప్పుడు? అంటే నెల మొదట్లో అన్ని బాగుంటాయమ్మా, అన్ని విషయాల్లోని కూడా. అంటే 16వ తారీఖు నుండి కలహ వాతావరణం ఏర్పడుతుంది. మీరు రామ అన్నా సరే అవతలి వాడికి రహీంగానే వినిపిస్తుంది. నన్ను రహీం అని పిలుస్తావా, నా పేరు రాముడు కదా అనేసి కొట్లాడతాడు. అంటే ఏ విషయం ఉన్నా లేకపోయినా అది. ఇప్పుడు సపోజ్ మనం ఏమన్నా సరే కూరగాయలు తెచ్చుకునేవాడు అవి వెయ్యయా, ఆ వంకాయలు వెయ్యి, తెల్ల వంకాయలు అంటాం మనం. వాడు నల్ల వంకాయలు వేస్తాడు, మీరు ఇదే చెప్పారంటాడు. ఏమన్నా అంటే కనుక రేటు విషయంలో గొడవ. అలాగా చిన్న విషయం చెప్తున్నాను నేను, చిన్న విషయానికి ఇంత కొట్లాట జరుగుతుంది. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి, ముక్తసరిగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా పెట్టుబడులు, తర్వాత ఏదైనా కొత్త మార్పులు, ఇలాంటివన్నీ కూడా 15వ తారీఖు లోపల పూర్తి చేసుకోండి. 16వ తారీఖు నుంచి మనకి టైం కొంచెం బాగాలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఏంటంటే కనుక ఈ ప్రతికూల పరిస్థితుల్లో యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ, వాహనాలు నడిపేటటువంటి అందరూ వాహనాలు నడుపుతున్నారుగా, మోటార్ సైకిల్ నడుపుతున్నారు, ఆ తర్వాత ఆటోలు నడుపుతున్నారు, లేకపోతే ఇంకా కార్లు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు. ఏం నడిపినప్పటికీ కూడా 16వ తారీఖు నుంచి బీ అలర్ట్. అది అందువల్ల ఇంద్రియాలు జరిగేటటువంటి ప్రమాదం కనపడుతుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా? కొత్తగా కొత్తగా ప్రారంభించాలనుకునే వాళ్ళు సాధారణంగా సెప్టెంబర్ మాసం అంతా కూడా మూడాలే కాబట్టి సాధారణంగా ప్రారంభించరు. లేదా సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో ఏమన్నా మంచి రోజులు ఉన్నాయనుకుని ముందు ప్రారంభించేస్తే ఓకే. ప్రారంభించని వాళ్ళు కొత్తగా సెప్టెంబర్ నెలలో ఇంకే ప్రారంభాలు చేయకండి, ఆగడం మంచిది. ఎందుకంటే మన టైం బాగున్నప్పుడమ్మా కొన్ని విషయాలు ఆగాలి. మళ్ళీ అక్టోబర్ 15 వరకు ఆగాలి వెళ్ళు, ఆ తర్వాత ఓకే. అప్పటి వరకు కొంచెం ఇబ్బందే కనపడుతుంది. ఖర్చులు, ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ఆరోగ్యం ఉంది, నేను చాలా బలాఢ్యుడిని, నా శరీరం ఉక్కు అని ముందుకు పరిగెట్టడానికి లేదు. అలా అనేసి సామాన్య పరిస్థితుల్లో బాగానే ఉంటుంది. కానీ వేళకి తిండి, వేళకి నిద్ర అనేది చాలా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే కనుక ఖర్చులు మాత్రం టూ మచ్గా ఉంటాయండి. ఆ ఖర్చుల్ని మీరు నియంత్రించుకుంటే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. మనం విచ్చలవిడిగా మనకు వస్తుంది కదా, వచ్చి ఇంతవరకు 15వ తారీఖు దాకా రారాజు, ఆ తర్వాత బంటు, అందువల్ల ఖర్చు పెట్టేసేసి ఆ తర్వాత ఎలాగరా దేవుడా అంటే ఎవ్వరు ఇచ్చేవాళ్ళు రూపాయి ఉండదు. తర్వాత గొడవలు కూడా వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే ఏదైనా సరే చెల్లింపులు పూర్తి చేసుకోండి. మీ చేతిలో డబ్బులు ఉండగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయండి. అదేవిధంగా కొంచెం పోటీ తత్వానికి, అదిగా వాడు పెట్టుబడి పెట్టాడు ₹1,00,000 వ్యాపారస్తుల్లో అయితే కనుక, నేను పెడితే వాడికి 10 లక్షలు వచ్చింది కాబట్టి నాకు 50 లక్షలు 20 లక్షలు మిగులుతాయని అత్యాశకు పోవద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలానే వీళ్ళకి ప్రయాణాలు ఏ విధంగా అనుకూలిస్తాయమ్మా? ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగానే ఉండాలమ్మా. ప్రయాణాల్లో ఏది మర్చిపోకుండా ఉండాలి, ఆ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత పిల్లలకి ఏమిటి, తర్వాత అది చెప్పాలంటే కనుక నిరుద్యోగులకి ఏంటి, 15వ తారీఖులోగానే అన్ని విధాలా కూడా వీళ్ళకి ఫెచ్చింగ్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కష్టం అన్నమాట. అందువల్ల వాదోపవాదాలకి దిక్కుండా ఉంటే అన్ని విధాలా యోగదాయకంగానే. జాగ్రత్త పడటం అనేది ముక్తసరిగా మాట్లాడటం, ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాట్లాడటం, ఇలాంటివి చేసుకోవాలి. ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేద్దాం. పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా మంచం మీద కూర్చొని కిందకు దిగేటప్పుడు కరాగ్రే వస్తే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే మన చేతిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వర శివాత్మిక స్వరూపమైనటువంటి అమ్మవార్ల ముగ్గురిని కూడా మనం తలుచుతాం. తలంచి మనము దిగుతాం మంచం నుంచి. అలాగే కాకుండా వీళ్ళు ప్రతినిత్యము కూడా ఓం సాం శరవణ భవ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు 7 సార్లు కనీసం అనుకొని నమస్కారం చేసి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి చిమ్మిలి ఉండ మంగళవారం పూట నివేదన చేస్తే అంటే ఈ 4 మంగళవారాలు చేయాలమ్మా పరిహారం చేయాలి. 7 మంగళవారాలు చేయాల్సిందే. 7 మంగళవారాలు చేయటం పేదవాళ్ళకి మంగళవారం పూట పొద్దున్నే ఇది వాళ్ళకి కాస్త కందిపప్పు 3 దోసెల కందిపప్పు ఎవరికైనా దానం చేయండి. మంచి పరిహారం తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమతి.